యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ఆయన ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. బైబిల్లోని పాత నిబంధనలో దేవుణ్ణి 30 మార్లు బండతో పోల్చడం జరిగింది. ఈ మాటలో బలం, ఆశ్రయం, మార్పు లేని గుణం, దేవుని ప్రజల నమ్మకానికి స్థిరమైన పునాది, పాపానికి వ్యతిరేకంగా ఉండే ఆయన కోపము నుండి సంరక్షణ మొదలైన లక్షణాలు దీనిలో వెల్లడి అవుతూ ఉన్నాయి. దేవునికి చెందిన ఈ పేరు కీర్తనలో ఇష్టమైనదిగా కనిపిస్తూ ఉంది. కీర్తనలు రాసిన వారు దేవునిని నా రక్షణకు ఆధారశిల అని, హృదయానికి ఆధారశిల అని అన్నారు. ఆయన కార్యములు సంపూర్ణమై ఉన్నవి, ఆయన చర్యలన్నీ న్యాయములై ఉన్నవి, ఆయన నమ్ముకొనదగినటువంటి మంచి దేవుడై ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు యథార్థవంతుడివై ఉన్నందుకు, అలాగే నీతిపరుడివై ఉండి మా పక్షంగా నీ కార్యాలను కొనసాగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి ఈ దినాన నీ ప్రజలకి నీవు ఆశ్రయదుర్గమై ఉండి ఉన్నతమైన కార్యాలను జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.